అమ్మా, మా లాయర్ ఫ్రెండ్ అన్నానే లక్ష్మి, ఇదిగో తినే. ఒక విధంగా నీ నాన్న శిర్వాణి కోసమే చనిపోయాడు. చక్రధర్ తమ్ముడు, చెప్పా పెట్టకుండా నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు. ఇప్పుడు మనం ఎవరింటికొచ్చాం? అమృతింటికొచ్చాను రేఖక్క. ఓరిని చాదస్తం తగలయ్యా. దీన్ని పిచ్చి అనుకోవాలో పైచి అనుకోవాలో అర్థమే చావట్లేదు. పులి బోన్లోకెళ్ళి పులి నోట్లో తలపెట్టినట్టుగా ఉంది నీ వ్యవహారం. అసలు నీకు మైండ్ పోయినట్టుగా ఉంది. పద, అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. రేఖక్క, మనల్ని చూసి ఇప్పుడు అమృత భయపడే సిచ్యువేషన్లో ఉంటే నువ్వు భయపడి పారిపోతావేంటి? ఏంటి, అమృత మనల్ని చూసి పారిపోతుందా? ఎలా? పద, చూపిస్తాను. వీడి డైరెక్ట్గా రంగంలోకి దిగాడు అంటే వీడికి అమర్గాడిపోయిన నమ్మకం పోయినట్టుగా ఉంది. సరే చూద్దాం. ఏదో చూపిస్తానన్నాడు కదా లోపల. చూసావా రేఖక్క, అమృత అంత పెద్ద లాయర్ అయ్యుండి తన ఇంటి పనులు తనే చేసుకుంటుంది. ఎంత ఎదిగినా ఒదిగినట్టే ఉండాలి అన్న సామెతని లాయర్ అమృత గారు తూచా తప్పకుండా పాటిస్తోంది. రే చక్రధర్, భయం బెరుకు లేకుండా నువ్వు మా ఇంటికొచ్చావంటే నువ్వు ఎంత తెగించావో అర్థమవుతుంది. ఇప్పుడే నేను పోలీసులకి ఫోన్ చేసి నిన్ను పట్టిస్తాను. చెయ్ చెయ్ చెయ్. ఇప్పుడు ఇక్కడికి పోలీసులు వస్తే మాతో పాటు మీ మర్దిని కూడా తీసుకెళ్తారు. మీ మర్దిని కూడా తీసుకెళ్తారు. దీని కూడా తీసుకెళ్తారు. దీని కూడా తీసుకెళ్తారు. దీని కూడా తీసుకెళ్తారు. దీని కూడా తీసుకెళ్తారు. ఏంటమృత, మరిది అనగానే ఆగిపోయావు? అదే మన అమర్, నందిని భర్త. అమర్ అమర్ మీకెలా తెలుసు? రేఖక, ఎలా తెలుసని అడుగుతుందండి అమృత?
అమృత, నీ చెల్లెలి మొదటి రాత్రి అయిపోగానే మీ అమర్ నేరుగా వచ్చి రాత్రంతా మందు తాగుతూ కూర్చుంది మా చక్రధర్తోనే. నిన్న ఒక రేప్ కేసులో గోవర్ధన్ని అరెస్ట్ చేయించావే, ఆ గోవర్ధన్కి నీ అమర్కి డీల్ కుదిరింది కూడా మా దగ్గరే. అసలు నీ చెల్లి మెడలో తాళి కట్టడానికి 10 నిమిషాల ముందు కూడా 3 ముళ్ళు వెయ్యాలా లేక 6 ముళ్ళు వెయ్యాలా అని మా దగ్గర పర్మిషన్ తీసుకుని నీ చెల్లెలి మెడలో తాళి కట్టాడు. నీ మరిదిప్పుడు మా చేతిలో ఒక కీలుబొమ్మ. చూసావా అమృత, నేనేదో ఆదికేశవులపైన రివెంజ్ తీర్చుకుంటుంటే అప్పుడు నువ్వడ్డొచ్చావు. ఇప్పుడు నీ కొంపకే ఎసరు పెట్టాల్సి వచ్చింది నేను. అన్నట్టు అమర్ నీ చెల్లెలతో ఎక్కువ కాలం కాపురం చేయడు. నీ చెల్లెలికి కడుపు చేసి అప్పుడు తన్ని వదిలేస్తాడు. నువ్వొక పెద్ద పరమ ఎదవని తీసుకొచ్చి నీ చెల్లెలి గొంతు కోసావు. నువ్వు నా దగ్గరకొచ్చి నా చెల్లి కాపురం నిలబెట్టు చక్రధారని నా కాళ్ళు పట్టుకోబోతున్నావు. ఈలోపు ఎలాగైనా ఆదికేశవులు గాన్ని చంపేస్తాను. అక్కడ ఆడి ఆత్మకు శాంతి, ఇక్కడ నీకు మనశ్శాంతి. రెండిటిని ఒకేసారి బ్యాలెన్స్ చేస్తాను. రైకక్క, అమృతకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందన్న విషయం అర్థమైనట్టుంది. పద. రే చక్రధర్, 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 రే చక్రధర్. గాని తీసుకొచ్చి నా చెల్లెలి మెడలో నేను తాళి కట్టించి ఈ అమృత దాని గొంతు కోసింది అనుకుంటున్నావు కదూ? అఫ్కోర్స్, దాంట్లో ఇక డౌటే ఉంది. యూర్ రాంగ్ మిస్టర్ చక్రధర్. నువ్వు అనుకుంటున్నట్టు తను మంచివాడు కాకపోవచ్చు, కానీ అమర్ చెడ్డవాడు మాత్రం కాదు.
మంచివాడని ఒప్పుకోవట్లేదు, చెడ్డవాడు కాదంటున్నా. నీ మరిది నిన్ను రోజు టార్చర్ పెడుతున్నాడుగా, మర్చిపోయావా? రే చక్రధర్, ఎన్ని సంవత్సరాలలో అమర్ ఎప్పుడు కష్టపడి పనిచేయలేదు కానీ నీలా రేప్లు, మర్డర్లు, కిడ్నాప్లు మాత్రం చేసి బ్రతకలేదు. అమర్ మంచివాడు అనడానికి ఎగ్జాంపుల్ నా చెల్లెలే. ఎన్ని రోజులు నీ మాటలు నమ్మి నన్ను టార్చర్ చేశాడు కానీ ఏ రోజున తను కట్టుకున్న భార్యని ఒక్క మాట కూడా అనలేదు. మీ ఇద్దరికి ఇప్పుడు చెప్తున్నాను, మీరు నా మీద ఏ అమర్నైతే వెపన్ గా విసిరారో అదే వెపన్ని నాకు అనుకూలంగా మార్చుకుంటాను. అమర్లో ఉన్న మంచితనాన్ని బయటికి తీస్తాను, తనని మాలో కలిసిపోయేలా చేసుకుంటాను. అండ్ వన్ మోర్ థింగ్, మగాడు ఎంత వెదవైనా సరే ఆడదాని మెడలో తాళి కట్టగానే మారిపోతాడు. ఇది ప్రాక్టికల్ గా ఎన్నో ఫ్యామిలీస్ లో రుజువైంది. నా మరిదిని నేను ఎలా మార్చుకోవాలో, నా చెల్లెలతో సంతోషంగా ఎలా కాపురం చేయించాలో నాకు బాగా తెలుసు. ఇక ముందు ముందు మీ పప్పులు ఉడకవు. ఏ రేఖ, వీడి కోసం పోలీసులు వెతుకుతున్నారు. వీడికి షెల్టర్ ఇస్తే నువ్వు కూడా సర్వనాశనం అవుతావు. తీసుకుని వెళ్ళి ఇక్కడి నుంచి. రే చక్రధర్, నేను ఈ క్షణంలోనే మిమ్మల్ని ఇంట్లో బంధించి పోలీసులకి పట్టించగలను. కానీ మా మరిదిని మీ కళ్ళెదిటే మంచివాడిగా మార్చి తన చేతులతోనే మీ ఇద్దరిని అరెస్ట్ చేయిస్తాను. దానికోసమైనా మీరు కొన్నాళ్ళు బయటే ఉండండి. వెళ్ళండి అవతలికి. రేఖ, ఇది అమర్ చేతనే మనల్ని అరెస్ట్ చేయిస్తుందంట. చూస్తాను మరిదిని వదిన ఏ విధంగా మార్చుకుంటుందో. ఓరిని బిల్డప్ తగలయ్యా, ముందిక్కడి నుంచి పారిపోదాం. పదరా, పద పద. మీ నాన్నని పొట్టను పెట్టుకుని ఇప్పుడు నిన్ను నా దగ్గరికి రానికుండా చేస్తుందమ్మా శర్వాణి. మీ నాన్న రిపోర్టర్ కదా, వాడు చంపడం, మీ నాన్న వీడియో తీసి మీ శర్వాణిని కాపాడడం కోసం పాపం తన ప్రాణాలు వదిలేసుకున్నాడు. ఒక విధంగా మీ నాన్న ఆ శర్వాణి కోసమే చనిపోయాడు. శర్వాణి కోసమే చనిపోయాడు. కోసమే చనిపోయాడు. కోసమే చనిపోయాడు. కోసమే చనిపోయాడు. అక్షర, ఏంటి ఆలోచిస్తున్నావు? మా నాన్న ఎలా చనిపోయారమ్మా? అక్షర, ఇన్ని రోజులు లేంది ఈ రోజు ఎందుకు అడుగుతున్నావమ్మా? ఊరికే తెలుసుకుందామని అడిగాను. మా నాన్న ఎలా చనిపోయారమ్మా? ముందు భోంచేయమ్మా, తర్వాత మాట్లాడుకుందాం. నాకు ఆకలిగా లేదాంటీ.
అక్షర సారీ రేణు, నువ్వు భోంచేసిరా. శర్వాణి, మీరు భోంచేయకుండా నేను భోజనం చేయలేను. లైఫ్ని సేవ్ చేయడానికి తన ప్రాణాన్ని వనంగా పెట్టాడు. ఈ రోజు నేను తిరిగి యూనిఫామ్ వేసుకోగలిగాను అంటే అది మీ నాన్న పెట్టిన భిక్ష అక్షర. అవునక్షర, కోర్టు వరకు వెళ్ళిన మా శర్వాణి ఇంత త్వరగా తిరిగి జాబ్ పొందగలిగింది అంటే దానికి కారణం మీ నాన్నే. మా నాన్న మిమ్మల్ని సేవ్ చేశారని చంపేశారా? అక్షర, ఎందుకు నువ్వు ఇప్పుడు ఇవన్నీ ఆలోచిస్తున్నావు? బాగా పొద్దుపోయింది, వెళ్ళి పడుకో అమ్మా. మా నాన్నని ఎవరు చంపేశారా ఆంటీ? నా శత్రువుల చేతిలో మీ నాన్న ప్రాణాలు వదిలేడు అక్షర. మా నాన్న మీకోసమే చనిపోయారు కదా? అది కాదు అక్షర, మీ నాన్న చనిపోవడానికి పరోక్షంగా నేను కారణమై ఉండొచ్చు. కానీ మీ నాన్నకిచ్చిన మాట కోసం ప్రతి క్షణం నేను పరితపిస్తున్నానమ్మా. అవునక్షర, తనిప్పుడు నీ మీదే ఆశలు పెట్టుకుని బతుకుతుంది. నువ్వంటే తనకి ప్రాణం. నాకు మా నాన్న అంటే ప్రాణం ఆంటీ. I missed my dad. అక్షర, నీకు నేనున్నాను తల్లి. వచ్చిన ఒళ్ళో పడుకో. రామ్మా. సారీ అమ్మా, నాకు నిద్ర వస్తుంది. నేను నా రూమ్లో పడుకుంటాను.
శర్వాణి, తనెందుకు ఈరోజు అదేలా ఉంది? పాపం వాళ్ళ నాన్న గుర్తుకొచ్చినట్టున్నారు. నువ్వు తిన్ని సీరియస్గా తీసుకుని బాధపడకు శర్వాణి. అక్షర అడిగిన దాంట్లో తప్పు లేదు రేణు. వాళ్ళ నాన్న చావుకి కారణం నేనే కదా. నన్ను సేవ్ చేయడం వల్లే ఈరోజు అక్షర తండ్రి లేనిదిగా మిగిలిపోయింది. రేణు, ఆ పసిదాని చూపులు నన్ను ఒక హంతకురాలు చూసినట్టుగా ఉన్నాయి. ఇక నుంచి పాపం చేసిన ప్రతి క్షణం నేను తప్పు చేశానన్న ఫీలింగే కనిపిస్తుంది.